రాజన్న సిరిసిల్ల జిల్లాలో త్వరలో సైనిక స్కూల్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. వేములవాడ పట్టణంలో ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేసి ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీలో ప్రదర్శనకారులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ పై తెలంగాణ సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. భారత పౌరసత్వం లేకుండా తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన చెన్నమనేని రమేష్ పైన చర్యలు తీసుకోవాలని ప్రస్తుత వేములవాడ శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిఐడికి ఫిర్యాదు చేశారు. వేములవాడ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగాయి. వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ విలీన గ్రామం సత్రాజుపల్లిలో ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వేములవాడ పట్టణంలో తిప్పాపూర్ బస్టాండ్ నుంచి చెక్ డ్యాం వరకు మిగిలిన కట్ట అభివృద్ధి సుందరీకరణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియగా జరగాలని, గ్రామాలు పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా వారానికి 3 రోజుల పాటు ప్రజా సమస్య పరిష్కారం కోసం అందుబాటులో ఉంటానని మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఇల్లంతుకుంట మండలం అనంతారం గ్రామంలో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి సమస్యలను గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని ఎమ్మెల్యే ఆన్ వీల్స్ యాప్ ను అందుబాటులో తెచ్చినట్టు సత్యనారాయణ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాలకు చెందిన అధికారులకు, సిబ్బందికి సైబర్ నేరాల పరిష్కారానికి 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఈ ప్రత్యేక సైబర్ శిక్షణ తరగతులను ప్రారంభించారు. పోలీసు అధికారులు, సిబ్బంది నిత్య విద్యార్థిగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే మోసాలపై అవగాహన పెంచుకోవాలని ఎస్పీ సందర్భంగా చెప్పారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడుతున్న నేపథ్యంలో సిబ్బంది, అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. భూభారతి కొత్త ROR చట్టంపై రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట, ఎల్లారెడ్డిపేట, వీరన్నపల్లి, ఇల్లంతికుంట, తంగేళ్లపల్లి, సిరిసిల్ల, చందుర్తి, రుద్రాంగి, కోనరావుపేట, వేములవాడ రూరల్, బోయిన్పల్లి, వేములవాడ అర్బన్ మండల కేంద్రాల్లో భూభారతి అవగాహన సదస్సులు జరిగాయి. సదస్సులకు హాజరైన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ధరణి స్థానంలో భూ హక్కుల రికార్డు భూభారతిని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని అన్నారు. హక్కుల రికార్డులో తప్పుల సవరణకు అవకాశం ఉన్నదని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఔషధాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎన్ రజిత సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో పలు మండలాల్లో ఆరోగ్య కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. క్షయ నివారణ, ఆయుష్మాన్ భారత్ లక్ష్యాలను సాధించేలా కృషి చేయాలని సిబ్బందిని కోరారు. సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్ మినీ స్టేడియంలో బాలబాలికల కోసం వేసవి క్రీడా శిక్షణ మొదలైంది. జిల్లా యువజన క్రీడల విభాగం నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో 14 ఏళ్లలోపు బాలబాలికలకు వేసవి సెలవుల్లో పలు క్రీడాంశాల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. జూన్ 6 వరకు ఈ శిక్షణా శిబిరం కొనసాగుతుంది. అథ్లెటిక్స్, కరాటే, యోగా, వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్, క్రికెట్, బాస్కెట్బాల్, విలువిద్య, కబడ్డీ, క్యారమ్స్, చెస్ వంటి క్రీడల్లో ఉచిత శిక్షణ ఇస్తారు. రోజు ఉదయం 6 గంటల నుంచి 9 వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఈ శిబిరాలు జరుగుతాయి. జిల్లాలోని చందుర్తి రైతులు మండల కేంద్రంలోని బస్టాండ్ కూడల వద్ద ధర్నా నిర్వహించారు. 6 గాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతుందని రైతు నిరసన వ్యక్తం చేశారు. కోనరావుపేట, వీర్నపల్లి, సిరిసిల్ల, రగుడు చౌరస్తాతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ధర్నాలు నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని సంబంధిత తహసీల్దార్లకు రైతులు వినతి పత్రాలు అందజేశారు. కాగా జిల్లాలో ప్రతిపాదించిన 241 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను 239 కేంద్రాలను ప్రారంభించినట్లు, 16,022 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు.